బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల దారి ఖర్చులకు సిద్దిపేట వర్తక వ్యాపారులు అందించిన సహకారం మరవలేనిదని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పట్టణ అధ్యక్షుడు కొన్న సంపత్ రెడ్డిలు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని నందిని శ్రీనివాస్ రైస్ మిల్లులో సిద్దిపేట ట్రాన్స్పోర్ట్, ఎస్ఆర్ సీడ్స్, మధ్య వేణుగోపాల్ రెడ్డి డైరీ ఫామ్లో బీఆర్ఎస్ నాయకులు కూలి పని చేశారు. వర్తక వ్యాపారులు పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డికి నగదు అందించి రజతోత్సవ సభలకు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్కతుర్తి రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి భారీ సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రజతోత్సవ సభ ఏర్పాటులో భాగంగా సభకు వెళ్ళడానికి బస్ ఛార్జెస్ కావచ్చు, ఇతరతర దాని గురించి ఈనాడు సిద్దిపేట పట్టణంలో కూలి పని ద్వారా కొంత మా అభిమానులైనటువంటి కొందరి దగ్గర కూలి పని చేయడం జరుగుతూ ఉంది. వారు కూడా స్పందించి సభ కేసీఆర్ నాయకత్వంలో సభ జరగబోతూ ఉంది. మళ్ళీ కేసీఆర్ కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్ అని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ దశలో మనమందరం కూడా కలిసికట్టుగా కూలి పని చేసినాం. ఈ కూలి పని ద్వారా వచ్చిన డబ్బులు రోడ్డుకు రస్తా ఖర్చుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. మనం అందరం కూడా రేపు 27వ తారీఖు నాడు రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి మా సిద్దిపేట పట్టణంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సభను విజయవంతం చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న గారి నాయకత్వంలో ఈ సిద్దిపేట నియోజకవర్గంలో అతి సమీపంలో ఉంది. మనకు ఎల్కతుర్తి గ్రామం అతి సమీపంలో ఉంది కాబట్టి మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. ఈ కూలి పనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వారికి తెలంగాణ ఉద్యమాలు తెలియజేసుకుంటూ వారికి శిరస్సు వంచి ఏది కూలి పనిలో మాకు భాగస్వామ్యమై మాకు సహకరించినటువంటి దాతలకు కూడా శిరస్సు వంచి నమస్కారం. ఎన్నో సంవత్సరాలుగా 1950లకు వెళ్ళి తెలంగాణ ఉద్యమం ప్రతిసారి కొనసాగుతూ మన ఏదైతే మన సిద్దిపేట ముద్దుబిడ్డ కేసీఆర్ గారు తన భుజాలను వేసుకొని 2021లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 2001లో తెలంగాణ ఉద్యమ పార్టీని స్థాపించి ఆయనే ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కూడా తలొగ్గకుండా తెలంగాణ సాధించిన తెలంగాణను మన బంగారు తెలంగాణగా మలిచి దాన్ని ఎంతో కళ్ళకు ఆయన మంచిగా సంబంధం ఉండేటట్టు చూసుకుంటూ కొనసాగించిండు. అసలు పాలనను ఈసారి నిర్వీర్యం చేశారు కాబట్టి మళ్ళీ మన కేసీఆర్ కావాలి అని అందరూ అంటున్నారు. మన రజతోత్సవ సభకు ఈడ కూలి పని చేసి దారి ఖర్చుల మంది తీసుకోవడం జరిగింది. వారు అలాగే ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటాము.